నమ్మండి సార్, పెద్దవాళ్ళ పంతాల కోసం బుల్లి బుల్లి అడుగులు వేస్తున్న చిన్నారుల్ని కూడా కరెంటు షాకులు పెట్టి చంపేస్తున్న లోకం సార్ ఇది. పితృవర్యులకు ప్రణామం. మీరు మా లోకానికి రావడం మాకు మహదానందమే. కానీ నీ విచారము నాకు అర్థమైనది. నేను తలరాతలు రాయడం మొదలుపెట్టినప్పుడు భూలోకంలో కేవలం 1 కోటి మంది మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పుడు నిర్విరామంగా కృషి చేసి 900 కోట్ల మంది తయారయ్యారు. అంతమంది తలరాతలు రాయడానికి మన దగ్గర స్టాఫ్ లేరు కదా. అందుకనే నా సిస్టంలో ఎవరి తలరాతలు వాళ్లే రాసుకునే విధంగా ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేశాను. భూలోకంలో తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాలని క్యాల్కులేట్ చేసి వాళ్ళు చేసిన మంచి చెడులను స్కాన్ చేసి వాళ్ల రాతల్ని వాళ్లే రాసుకునే విధంగా సాఫ్ట్వేర్ని తయారు చేశాను. జస్ట్ మనం జననం మరణం లెక్కించడం తప్ప చేసేది ఏమీ లేదు. అయినా భూలోకంలో 30% మంచి ఉండగా 70% ఉన్న చెడును మాత్రమే మీ చిత్రగుప్తుడు మీకెందుకు చూపిస్తున్నట్టు? సరే, జరిగిందేదో జరిగిపోయింది. తక్షణమే డేటా కార్డు మార్చి ఆ మానవునికి చూపించమను, అంతా మంచే జరుగుతుంది. ధన్యోస్మి పితృవర్య. తథాస్తు. చిత్రగుప్త ప్రభు, డేటా కార్డు మార్చుము. ఓహో, ఆ బ్రహ్మం వచ్చి ఏదో ఫిట్టింగ్ పెట్టినట్టున్నాడు. మంచియే లేదన్న మూర్ఖ మానవ, ఇప్పుడు చూడు. దేవుడా, నా ఫస్ట్ శాలరీ అనాథాశ్రమానికి ఇవ్వగలిగాను. అక్కడ పిల్లల్ని చూసి చాలా జాలేసింది. వాళ్ళకి మంచి జరిగేలా చూడు స్వామి. Open Gangnam Style, Gangnam Style. ఎందుకో ఇలాంటి పార్టీలంటే నాకు నచ్చవే. పీకల దాకా మందు ఫ్రీగా కొట్టొచ్చే. నచ్చినోడితో రాసుకోవచ్చు, పూసుకోవచ్చు. జస్ట్ ఎంజాయ్. హలో, ఇంకొంచెం అడ్వాన్స్ అయితే పిల్లాడు కూడా పుట్టేయచ్చు. ఓకేనా? నువ్వు ఇంకా అప్డేట్ అవ్వలేదే. తీసుకోండి మేడం. ఎందుకు? పార్టీ రూల్స్ మ్యామ్. ఎవరు పెట్టారు? కంపెనీ పెట్టింది. నువ్వే ఉంచుకో, నాకు వద్దు. కమ్ ఆన్, లెట్స్ గో. తనది నాది, నాకు ఇచ్చి. సూపర్ మేడం. Please join the party. Let's dance. Come on. Open Gangnam Style, Gangnam Style, Open Gangnam Style. Stupid. ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర చేయకు. వీకెండ్ పార్టీలు ఇవన్నీ కామన్. వారంలో 5 రోజులు మిషన్లా పనిచేస్తాం, కానీ ఒక్కరోజు మనుషుల్లా ఎంజాయ్ చేస్తాం. మనుషుల్లా కాదు, వీధి కుక్కల్లా బిహేవ్ చేస్తున్నారు. ఏంటి రెచ్చిపోతున్నావు? మా హై సర్కిల్ ఇవన్నీ కామన్. మీ సర్కిల్లో మీరు ఎలాగైనా తగలడండి, అది మీ ఇష్టం. కానీ అందరూ అమ్మాయిలు అలా ఉంటారనుకోకండి. హలో, సాఫ్ట్వేర్ లో ఇది కొత్త కాదు, నీ కొత్త ఏమో. నీతో ఆర్గ్యుమెంట్ వేస్ట్. డోంట్ మేక్ ఇష్యూ. గెట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఏటి మీ అమ్మాయిని హాస్టల్లో చదివిస్తున్నావా? నీ బతుకు బస్ స్టాండేరా? ఓర్ చుక్కారాజు, ఏటి ఊరెళ్తాన్నావు? ఎక్కడికి వెళ్ళావు? ఏంటి అమ్మాయిని విశాఖపట్నం హాస్టల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్ళావా? ఏటి చోడవరం సరిపోలేదేటి? వారు నీకు మందు చుక్క, నాకు ఇదిగో ఈ ఆవకాయ మొక్క. మాస్టారు, మీకు అమ్మాయింది కదా? నాకు అర్థమైపోయింది. ఏంటి మందు ముందు పెట్టుకుని సెల్లుకు తెగపని చెప్తా ఉన్నారు? చెప్తాను సార్. మా అమ్మాయికి 2 సంబంధాలు వచ్చాయండి. ఎందుకో వాళ్ళకి నచ్చలేదు. ఈ రోజు ఒక మంచి సంబంధం వచ్చిందండి. వాళ్ళకి అమ్మాయి నచ్చిందన్నారు. అయితే పెళ్లికి 3 నెలలు టైం ఉంది కదా, మా అమ్మాయిని చదివించొచ్చా అన్నాను. ఎక్కడ చదివిస్తారని వాళ్ళు అడిగారు.
ఇన్నాళ్ళు హాస్టల్లోనే ఉండి చదువుకుంది కదా, ఇప్పుడు కూడా హాస్టల్లోనే ఉండి చదువుతుంది అన్నాను. మీ అమ్మాయి హాస్టల్లో ఉండి చదువుతుందని మాకెందుకు చెప్పలేదు? మీరు వద్దు, మీ పెళ్లి సంబంధం వద్దని వెళ్ళిపోయారండి. మా అమ్మాయి చేసిన తప్పేంటండి? హాస్టల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు చెడిపోయినట్టేనా? ఆడపిల్లల గురించి ఇంత నీచంగా మాట్లాడిన వాళ్ళు ఎవరు బాగుపడరండి. నాన్నగారు. అమ్మా నీతు చెప్పండి నాన్నగారు. ఎక్కడున్నావు అమ్మా? ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాను. అమ్మకి బాగాలేదు, నువ్వు వెంటనే బయలుదేరమ్మా. ఏమైంది నాన్నగారు? అమ్మకి బాగాలేదంటే అవన్నీ ఎందుకమ్మా, వెంటనే బయలుదేరు. అమ్మకు బాలేదని చెప్పి ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం అవసరమా నాన్న? మందుగొట్టి మీ నాన్న ఇలా మాట్లాడుతున్నాడు అనుకోవద్దమ్మా. వయసు వచ్చిన ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు కళ్ళ వెంట నీళ్లొచ్చినా మళ్లీ తిరిగి వస్తుందన్న నమ్మకం ఉండేదమ్మా. అదే చదువు కోసం బయటికి వెళ్ళిన అమ్మాయి ఇంటికి తిరిగి వస్తుందో లేదో, కనీసం తల్లిదండ్రులు గుర్తుంచుకుంటుందో లేదో అని భయమేస్తుందమ్మా. నన్నే అనుమానిస్తున్నారా నాన్న? అర్థం చేసుకోమంటున్నాను. నా క్యారెక్టర్ ఏంటో మీకు తెలీదా? నువ్వు ఉండేది హాస్టల్లో. అమ్మాయిలంతా లాడ్జ్ లో ఉన్నట్టమ్మా. నన్ను నమ్మవా నాన్న? నిన్ను చేసుకునేవాడు నమ్మడమ్మా. ఇప్పుడున్న అమ్మాయిల పరిస్థితి వేరు. అవునమ్మా, ఈ అరగంటలో మీ అమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదే నువ్వు 100 మాటలు మాట్లాడావు. అదేనమ్మా ఇప్పటి అమ్మాయిలకి అప్పటి అమ్మాయిలకి తేడా. పెళ్ళోళ్ళు వచ్చారు, మీరు లోపలికి వెళ్ళండి. నమస్కారం అండి. నమస్కారం అండి. రండి. ఓడు కదా అంకుల్, నేను పెళ్లి కొడుకునే. జరిగిందా? చీరలో చిలక కత్తిలాగా ఉంది. మ్యాటర్ ఏంటో. నువ్వు అసలే జెంటిల్మెన్ కదరా, ఏమన్నా డౌట్లుంటే ఇప్పుడే అడిగాయి. డాడ్ నెక్స్ట్ ప్రోగ్రామ్. అర్థమైందిరా, అబ్బాయి అమ్మాయితో ఏదో మాట్లాడాలంటున్నాడు. అబ్బాయి ఏదో మాట్లాడాలట, వెళ్ళమ్మా. సరే నాన్న. దిస్ ఇస్ రిషి. నమస్తే. ఓ ఐ లైక్ దిస్ ఇండియన్ కల్చర్. బేసిక్గా నన్ను మా ఊర్లో అందరూ జెంటిల్ మ్యాన్ అంటారు, ఎందుకంటే నేను చాలా బ్రాడ్ మైండెడ్ కాబట్టి. అలాగా? యా. ఎనీవే టేక్ దిస్. ఈ పేపర్స్ ఎందుకు? రేపు పెళ్ళయ్యాక నువ్వు నేను హ్యాపీగా కాపురం చేయాలంటే పెళ్లి కాకముందు నువ్వెంతమంత కమిట్ అయ్యావు, నేనెంతమంత కమిట్ అయ్యాను పేపర్ మీద రాసుకుంటే ఒక క్లారిటీ ఉంటుంది. ఆమె రైట్? నువ్వు జెంటిల్ మన్వి కాదురా, మెంటల్ మన్వి. నోరు మూసుకుని పో. పత్తి పండులా మాట్లాడుకో. ఇప్పుడు ట్రెండ్కి 20 వచ్చిన ఇన్నోసెంట్ ఏంది? ఆడదాన్ని నేను తలుచుకో మాట్లాడేవాడు అమ్మ నాన్నకి పుట్టినవాడు కాదు, అడ్డమైన వెదలకి పుట్టినవాడు. పోరా. ఆ డౌట్ లో కింద ఉన్న మా అమ్మ నాయన అడుగు. నువ్వు నచ్చలప్పా? ఆ మాట నువ్వు కాదురా, నా కూతురనాలి. తనకు ధైర్యం ఉంటే నిన్ను తన్నాలి. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఆడపిల్ల తండ్రివే. అందుకేరా నువ్వు ఇంకా నిలబడి మాట్లాడుతున్నావు. బేవకూఫ్. మైండ్ యువర్ లాంగ్వేజ్. పోరా. పోతాము, ఇది మా ఫ్యామిలీ కొత్త ఏంది? నోరు మూసుకుని పోరా. అల్లో వనదేరావు మ్యారేజ్ బ్యూరోసా? సారీరా. పురిట్లో ఆడపిల్లని తెలిసి చంపే తల్లిదండ్రుల కన్నా వయసు వచ్చిన ఆడపిల్లను అనుమానించే తల్లిదండ్రులే రాక్షసులమ్మా. ఇంకెప్పుడు అబద్ధం చెప్పి నిన్ను పిలిపించదు. నువ్వు ఓకే అన్నప్పుడు నీకు నచ్చిన వాడితో పెళ్లి జరిపిస్తాను, సరేనా అమ్మా? థ్యాంక్ యూ నాన్న. మంచి లేదు అంటివి కదరా మూర్ఖ మానవ. దృశ్యము చూచితివి కదా, ఇప్పుడే ముందు. ప్రభు, మంచి మనసుతో చూసే వాళ్ళకి మంచే కనిపిస్తుంది, బోన్లో చూసే వాళ్ళకి బొంగే కనిపిస్తుంది. ఏముండా ఎంత ముద్దుగా పిలిచారు. భూలోకంలో ఏమన్నా సిమ్ కార్డు వ్యాపారం చేసేదానివా? ఆయన పేరు ఆయన చెప్పుకుంటుంటే నిన్ను పిలిచినట్టు నువ్వు వెళ్ళిపోతావేంటి? నీకు యమధర్మరాజా, నన్ను క్షమించండి. నేను అనుకునే లక్షణాలన్నీ ఆ అమ్మాయిలు కనిపించాయి. నేను ఇప్పుడు భూలోకానికి వెళ్ళిపోతాను. ప్లీజ్ సార్, నన్ను పంపించేయండి.